వెల్కమ్ టు GTPL న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్. జెడ్పీ మాజీ చైర్పర్సన్ విజయతో పాటు పలువురు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిక. కరీంనగర్ ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష. సిరిసిల్లాలో వైభవపేతంగా మార్కండేయ స్వామి శోభయాత్ర. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళా అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్. కొరుట్ల శ్రీ సాయిరామ దేవాలయంలో దత్తాత్రేయ స్వామి, లలితాంబిక, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాల నిర్మాణ పనులు పరిశీలించిన శ్రీ మాధవానంద్ సరస్వతి స్వామి. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు జెడ్పీ మాజీ చైర్పర్సన్ విజయ గణపతి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో జిల్లా పరిషత్ తాజా మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కనుమల్ల విజయ్ గణపతి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. విజయ్ గణపతి దంపతులిద్దరికీ కాషాయ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు జమ్మికుంటకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా తన పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే సాధ్యమైందని తెలిపారు. స్మార్ట్ సిటీ, అమృత 1-2, స్వచ్ఛ భారత్ వంటి పథకాలతో పాటు 14, 15, 16వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులతోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి మా విధానం, హిందుత్వమే మా నినాదం పేరుతో ప్రజల వద్దకు వెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు నయా పైసా ఇయ్యలేదని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని తెలియడంతో ఓట్ల కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో కాంగ్రెస్ నేతలు హడావిడి చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఏం లాభమని, గెలిచిన తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడతారని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు. బీజేపీని ఆశీర్వదించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలో అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకురావడంతో పాటు సిఎస్ఆర్ నిధులను సైతం తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ డి శంకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, బీజేపీ జమ్మికుంట నేతలు ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, నా చేతుల మీదుగా ఆడబిడ్డలకు చీరలు పంచడం చాలా ఆనందంగా ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నట్టు సందర్భంలో ఈ రోజు మీరు ఎన్నడూ కూడా ఊహించరు. మహిళా సంఘ సోదరిమణులు కొన్ని ప్రాంతాల్లో సొంతంగా పెట్రోల్ బంకులు సంఘాల ద్వారా మా సోదరిమణులు నడిపేయడం జరుగుతుంది. వారే సంఘాలకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఉన్నతమైన స్థాయికి వెళ్లాలని చెప్పి ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులకు లోన్ ఇచ్చి ఆ సంఘాల పేరు మీద ఆర్టీసీ బస్సు లోన్ ఉన్న బస్సుకు తిరిగి ఆ బస్సును ఆర్టీసీలో కిరాయి పెట్టుకుని ప్రతి మంత్ ఇన్స్టాల్మెంట్ ద్వారా ఆ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో
గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ అందరికీ తెలుసమ్మా, మా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన విషయంలో ఒకట సోదరిమణి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఉండాలని. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గల కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, సిరిసిల్ల, వెమ్లవాడ, చొప్పదండి, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో పార్టీ సమావేశాలు ఏర్పాట్లు, నేతల మధ్య సమన్వయం, ప్రభుత్వ పథకాలు ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్యంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సత్తు మల్లేష్, లింగమూర్తి, నాగుల సత్యనారాయణ గౌడ్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్న కుమార్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు, హుజూరాబాద్ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్, సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, కరీంనగర్ సిరిసిల్ల ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్, కరీంనగర్ అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ హుజూరాబాద్ పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. హుజూరాబాద్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని నినాదాలు చేశారు. గత ప్రభుత్వానికి హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలని ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై ప్రకటన చేసినందుకు అన్ని అర్హతలున్న హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు అనేది ఒక న్యాయమైన డిమాండ్. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలతో పాటు 14 మండల చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపి నిజంగా జిల్లా చేసే యోగ్యత ఇక్కడ ఉన్నది. మరి జిల్లా కాని కారణంగా ఈ ప్రాంతం అభివృద్ధికి లేకుండా పోయింది. హుజూరాబాద్లో కానీ జమ్మికుంటలో కానీ ప్రభుత్వ ఐటీఐ లేదు, ప్రభుత్వ పాలిటెక్నిక్ లేదు, ఒక నర్సరీకి సంబంధించిన అది లేదు, బీడీకి సంబంధించిన కాలేజీలు లేవు, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కాలేజీలు లేవు. కాబట్టి ఒక జిల్లా ఏర్పాటైతే ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతుంది, తద్వారా ఈ సమాజం ఎదుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. గతంలోనే 2016 నుంచే హుజూరాబాద్ జిల్లా కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. కొరుట్ల శ్రీ సాయిరామ దేవాలయానికి శ్రీ శ్రీ మాధవానంద్ సరస్వతి స్వామి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల శ్రీ సాయిరామ దేవాలయంలో నూతనంగా నిర్మించుకోబోతున్న దత్తాత్రేయ స్వామి, లలితాంబిక, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాల నిర్మాణ పనులను వీక్షించడానికి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి విచ్చేశారు. స్వామివారికి దేవాలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిచే భక్తులచే శ్రీ సాయినాథునికి 1,00,000 పుష్పార్చన చేశారు. దేవాలయ నిర్మాణ స్థలాన్ని స్వామివారు పర్యవేక్షించి భక్తులకు కొన్ని సూచనలు చేశారు. దత్తాయ నమః అనే దత్త పంచాక్షరి మంత్రాన్ని ప్రతిష్టాపన చేసేంత వరకు 1,000,000 జపాన్ని అందరూ చేయాలని, ప్రతిష్టాపన చేసే రోజు వరకు అందరూ చేసిన జపానికి దశాంశ హోమం చేయాలని స్వామివారు ఆదేశించారు. అదేవిధంగా ప్రతిష్ఠించుకోబోయే దత్తాత్రేయ స్వామి వారిని మూల విరాట్ కింద 1,000,000 రాగి ప్రతిమలను, శ్రీ దత్త అనే నామాన్ని రాసినటువంటి రాగి ప్రతిమలను మూల విరాట్ కింద వేయాలని, ఆ రాగి ప్రతిమలను ఒక్కో రాగి ప్రతిమ 10 రూపాయల టికెట్గా నిర్ణయించారు. ఆ రాగి ప్రతిమలను భక్తుల ద్వారా కొనుగోలు చేసి ఈ ప్రతిమలను వేయడానికి దేవాలయ హుండీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హుండీలో వేసినట్లయితే ఆ ప్రతిమలను అన్నీ కలిపి ప్రతిష్టాపన చేసే రోజు శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఆ 1,000,000 రాగి ప్రతిమలను మూల విరాట కింద వేయడం జరుగుతుందని స్వామి తెలిపారు. ఆ రాగి ప్రతిమలను శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు కరకములచే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణపూర ప్రముఖులు, దేవాలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణ అధికారి కె కాంతారెడ్డి తెలిపారు. తెలంగాణలో పురపోరుకు రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్లపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూరాబాద్ పట్టణంలో 30 వార్డులు, జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఏసీ మహిళలకు రిజర్వే కాగా, జమ్మికుంట మున్సిపల్ ఏసీ జనరల్కు రిజర్వేషన్లు అనుకూలిస్తే చైర్మన్ పీఠానికి పోటీ ఉన్న నాయకులు ప్రస్తుతం వైస్ చైర్మన్ పీఠంపై గురిపెట్టారు. అందుకు తమకు అనుకూలంగా ఉన్న వార్డులను ఎంపిక చేసుకొని పార్టీ టికెట్ల కోసం పైరవీలు ప్రారంభించారు. పురపాలక సంఘాల చైర్మన్ పీఠం చేజింకించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తూ ఏ వార్డులో ఎవరికి అనుకూలంగా ఉంటుందో వారికే టికెట్లు ఇచ్చి గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లి తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అంతకు ముందు అనుకున్న వార్డులలో తమకు రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో మరో వార్డుపై కన్నేస్తున్నారని నాయకులు, అప్పటికే ఆ వార్డుల ప్రచారం చేసుకుంటున్న నాయకులు కొత్తగా రిజర్వేషన్లు అనుకూలించక వేరే వార్డులపై కన్నేసిన ఒకే పార్టీ నాయకుల మధ్య వార్ మొదలైంది. దీంతో ఏ వార్డు ఎవరికి అనుకూలంగా ఉంటుందో పార్టీ పరంగా సర్వేలు చేస్తున్నారు నాయకులు. ఏది ఏమైనా పార్టీ టికెట్లు ఆశించే వాళ్ళు అధికంగా ఉండడం, రిజర్వేషన్లు అనుకూలించక ఒకే వార్డులో ఒకే పార్టీ నుండి పోటీ పెరగడంతో తలనొప్పిగా మారింది. నోటిఫికేషన్ తర్వాత పురపోరులో మరింత జోష్ పెరిగింది. మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తులకు శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతరకు సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగా వీక్షణం చేసే అవకాశం ఉంటుందని ఒక్కో వ్యక్తికి ₹4,800 ఛార్జీగా నిర్ణయించారు. కార్మిక క్షేత్రం సిరిసిల్లాలో మార్కండేయ స్వామి జయంతి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. కన్నుల పండుగల శోభయాత్ర నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్ ఆధ్వర్యంలో మార్కండేయ ధ్వజాన్ని ఆవిష్కరించి సామూహికంగా మార్కండేయ జయ నామస్మరణ చేశారు. ఈ సందర్భంగా గుంటుక ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా సాయంత్రం మార్కండేయ స్వామి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. పద్మశాలి కుల బంధువులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే శుక్రవారం రోజున ఆలయ 22వ వార్షికోత్సవం మరియు వసంత పంచమి సందర్భంగా ఉదయం 9:30 గంటలకు 108 జంటలతో సామూహిక మహాలింగార్చన, మృతిక లింగాభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించినట్లు గుంటుక ప్రసాద్ తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్, ఉపాధ్యక్షులు కటుకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, కోశాధికారి అందే రాజ్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ధనుంజయ్, ఆలయ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. నాటిక ద్వారా కూడా భక్తికి ఉన్నటువంటి పవర్ని కూడా ప్రత్యక్షంగా మనం చూసే సందర్భం. మన సనాతన సాంప్రదాయాలకు, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ కాలానికి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించుకొని ముందుకు పోవడం ఆనందదాయకం, శుభదాయకం. ఈనాటి మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా నేను ఇచ్చే ప్రార్థన చేయడం జరిగింది. లోక కళ్యాణం జరగాలి, సకాలంలో చక్కని వర్షాలు బ్రహ్మాండంగా పడి. ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్. జెడ్పీ మాజీ చైర్పర్సన్ విజయతో పాటు పలువురు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిక.
కరీంనగర్ ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష. సిరిసిల్లాలో వైభవపేతంగా మార్కండేయ స్వామి శోభయాత్ర. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళా అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్. కొరుట్ల శ్రీ సాయిరామ దేవాలయంలో దత్తాత్రేయ స్వామి, లలితాంబిక, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాల నిర్మాణ పనులు పరిశీలించిన శ్రీ శ్రీ మాధవానంద్ సరస్వతి స్వామి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.